రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్, అంబర్పేట్, మల్లేపల్లి, అల్వాల్ తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ఇతర కేంద్రాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో మధ్య దళారుల ద్వారా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. మీ సేవా కేంద్రాల్లో ప్రధానంగా రకరకాల సర్టిఫికెట్లు, వివిధ విభాగాలకు చెందిన సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఉంటారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి వస్తే మాత్రం ఈ ఈసీ కాపీలు, అదేవిధంగా జనన మరణ ధృవీకరణ సర్టిఫికెట్లతో పాటు క్యాష్ సర్టిఫికెట్, అదేవిధంగా ఆదాయం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, అదేవిధంగా పోలీస్ శాఖకు చెందిన వివిధ సర్టిఫికెట్లు ఈ మీ సేవా కేంద్రాల్లో జారీ చేస్తుంటారు. అయితే ప్రధానంగా ఇందుకు సంబంధించి వీటిపై ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానంతో అయితే ఏసీబీ అధికారులు దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్, అదేవిధంగా అంబర్పేట్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏసీబీ అధికారులు మీ సేవా కేంద్రంలో పత్రాలను తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా కంప్యూటర్లను కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో అయితే దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో చూడాలి, మరి తనిఖీల్లో ఎటువంటి విషయాలు బయటపడతాయి అనే విషయం అయితే తనిఖీల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ స్వాధీనం చేసుకున్న పత్రాలు కావచ్చు, రకరకాల దస్త్రాలన్నీ కూడా అధికారులు ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అయితే తనిఖీలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా, అంటే ఇంకో గంట సేపు పాటు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి వేచి చూడాలి, ఎటువంటి అక్రమాలు ఏమైనా ఇందులో బయటపడతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. తనిఖీలు పూర్తి స్థాయిలో కొనసాగిన తర్వాత, పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, సిటీ న్యూస్, హైదరాబాద్.